హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే అండి. నాన్ వెజ్ తిన్నాం కాబట్టి పప్పుచారు తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంచుమించు ముక్కలు లేని సాంబార్ లాగా ఉంటుంది. ముక్కలు అనుకుంటే ఏమన్నా అనుకునేరు, కాయగూర ముక్కలు లేని పప్పుచారు అనమాట ఇది. ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాం. తర్వాత ఒక 3 ఎర్రగడ్డలు స్లైస్ చేసుకుంది ఇందులోకి వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఒక 3 ఎర్రగడ్డలు తీసుకున్నాను. దీనిపైన ఒక 3 టమాటా ముక్కలు స్లైస్ చేసింది వేస్తున్నా. దీనికి మూత పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టేస్తున్నాం. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు మూత తీస్తున్నాం. దీన్ని దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ముద్దగంతో పప్పును కొంచెం చిదుముకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, మామిడి ముక్కలు, కొత్తిమీర ఇందులోకి వేసుకుందాం. చింతపండు రసం కూడా పోసుకుందాం. చిక్కగా ఉంది కాబట్టి తగినన్ని వాటర్ కూడా పోసుకుందాం. కొంచెం వాటర్ కూడా అవసరం. పులుపు చూసుకుందాం. చూసుకొని అవసరమైతే కొంచెం చింతపండు రసం కలుపుకోవచ్చు. ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని ఇందులో పెట్టాలి. కొంచెం బాగా తెల్లాలి. తెల్లితేనే పప్పుచారు బాగా టేస్ట్గా తెలుతూ ఉంది. దీన్ని పక్కన పెట్టుకునేసి దీనికి పోపు పెడదాం. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఆవాలు చిటపట్లాడాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్నాం. ఇందులోకి 2 ఎండుమిర్చి చీల్చిన వేద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ వేద్దాం. ఈ పోపుని ఇప్పుడు పప్పులోకి వేసేద్దాం. పప్పుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకొంచెంసేపు ఉడికిద్దాం. కొంచెం ఇంగువ లైక్ చేసేవాళ్ళు
కొంచెం ఇంగువ కూడా వేయచ్చు, నేను కొంచెం వేసుకుంటాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కల్లుప్పు వేస్తున్నాం. కొంచెం తెల్లిన తర్వాత మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది అన్నంలోకి వేసుకొని వడియాలతో నంచుకొని తింటూ ఉంటుంది చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీగా ఉండే పప్పుచారు. నాకు తెలిసిన వంటలన్నీ మీకు చేసి చూపిస్తున్నాను. మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ కూడా మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ని నొక్కండి.